మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు కొన్ని మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చినాడు కనుక ప్రభువు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కృపతో జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి శిరస్సు వంచి మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో మన తండ్రి అయిన దేవుడికి స్తుతులు వందనాలు తెలియచేసుకుంటూ ఈ దినం ఏ మాటల చేత దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు ఒకసారి ఒకటి మనం ధ్యానం చేసుకుంటే దేవుని పిల్లారా, పిలిపిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, ప్రభువునందు స్థిరులై ఉండురి అంటే ప్రభువునందు మీరు స్థిరంగా ఉండాలా అన్నాడు. అంటే మనం లోక సంబంధంగా కూడా ఆలోచిస్తే వివాహం చేసిన తల్లిదండ్రులు ఏమంటారు, నీ భర్త యందు నమ్మకంగా చక్కగా ఉండాలమ్మా అంటాడు. అలాగనే భక్తుడు దేవుడు మనకేం తెలియజేస్తున్నాడంటే ప్రభువునందు మీరు స్థిరత్వము కలిగి నమ్మకము కలిగి నమ్మకమైన బంటులుగా ప్రభువునందు ఉండండి అన్నాడు. అంటే యేసయ్య ఏ మాటలైతే చెప్తాడో ఆ యేసయ్య మాటలు తీసుకొని ఆ మాటల ప్రకారం స్థిరంగా మీరు బ్రతికి నిత్యజీవాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడి మాటలు చెప్తున్నాడు. కనుక ఎంతమంది అయితే ఈ మాటలందు స్థిరత్వం లేక అవిశ్వాసం దానిలో కలుపుకొని ప్రభువు నుంచి ఒయ్యిదొలిగి దుష్టుడు ఒక ఆలోచనలోకి వెళ్ళి ఎంతమంది అయితే దేవుని పిల్లలు బాధపడుతున్నారో అట్టి బిడ్డలు స్థిర బుద్ధి కలిగిన వారై స్థిరైన విశ్వాసాలు ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా మేమందరం ప్రభువునందు స్థిరత్వము కలిగి ఉండటానికి తండ్రి కృపను అనుగ్రహించు. ఎంతమంది అయితే ఈ స్థిరత్వాన్ని విడిచిపెట్టినైనా అపవాది ఒక ఆధీనంలోకి వెళ్ళి విశ్వాసాన్ని పోగొట్టుకొని స్థిరత్వమును పోగొట్టుకొని భయంకరమైన ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి, వారందరికీ విడుదల కలుగు చేసి క్రీస్తు యొక్క పాదాల దగ్గరకు వచ్చి ఆ స్థిర బుద్ధి కలిగిన వారై నీ వైపు చూడగలిగే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.